ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్లౌజ్ హ్యాండ్ మీద వర్క్ సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా మనం హ్యాండ్కి ఏ విధంగా డ్రాయింగ్ వేయాలో కూడా చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ వచ్చేసరికి మనం ఎక్కడ స్టార్ట్ చేయాలనుకున్నాం, ఇది హ్యాండ్కి అంచు వచ్చింది. ఆ అంచు దగ్గర మనం వర్క్ అనేది ఎక్కడ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అక్కడ ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా డ్రా చేసుకున్నాక మనం ఈ లైన్ని బేస్ చేసుకుని అక్కడి నుంచి హ్యాండ్ లెంత్ ఎలా తీసుకోవాలనుకుంటున్నామో అలా తీసుకోండి. ఇక్కడ వీళ్ళ హ్యాండ్ పొడవు వచ్చేసరికి మొత్తం 8 ఇంచులు అన్నమాట. 8 ఇంచులు ఇక్కడికి మార్క్ చేసుకుంటాం. ఖర్చుతో కూడా కలిపి పెట్టేసుకుంటున్నాను. అసలైతే 7.5కి 8 ఇంచులు పెట్టేసుకున్నాను అన్నమాట. ఇక్కడ ఇలా పెట్టుకుని ఒక మార్కింగ్ చేసుకుంటాము. ఈ మిడ్ లైన్ మాత్రం కంపల్సరీ గీసుకోవాలి. మధ్యలోది మనం డిజైన్ వేసుకున్నప్పుడు మధ్య లైన్ అనేది మనకు అవసరం అవుతుంది. డిజైన్ వేసుకునేటప్పుడు ఇలా మధ్య లైన్ వేసేసుకుని తర్వాత హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత పెట్టుకుంటాము. ఇటుపక్క అటుపక్క కంప్లీట్ చేసుకుని హ్యాండ్ లూజ్ పెట్టేసుకుంటాము. తర్వాత చంక లూజ్ కూడా చూసుకుంటాము. అదే ఎంత ఉందో అంత పెట్టేసుకుని ఇప్పుడు ఇలా డ్రా చేసేసుకుంటాం. ఈ విధంగా హ్యాండ్ని డ్రా చేసేసుకోవాలి. మనం కుట్టే లెంత్లు చూసుకుని వాటిని బట్టి డ్రా చేసుకోవాలి హ్యాండ్ మొత్తాన్ని. ఈ విధంగా హ్యాండ్ మొత్తం మార్కింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం ఏమనుకుంటున్నాము, ఇక్కడ వర్క్ చేసేటప్పుడు దీనికి ఏం స్టోన్ చైన్ బాల్ చైన్స్ ఏం లేవు, ఓన్లీ థ్రెడ్ వర్కే. ఫస్ట్ మనం నేర్చుకునేటప్పుడు థ్రెడ్ వర్కే నేర్చుకోవాలి కాబట్టి అవుట్లైన్ చేయడానికి ఫస్ట్ థ్రెడ్ లైన్ వేస్తాము. దానికోసం ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న మార్కింగ్ చేసేసుకుని ఒక 1/2 ఇంచుతో అది థ్రెడ్తో లైన్ చేసుకోవడానికి అన్నమాట. ఇలా మార్కింగ్ చేసేసుకుని మార్కింగ్ మీద మనము శారీ కలర్ తీసుకుని కుట్టేసుకుంటాము. లేదు ఇప్పుడు డిజైన్ కొంతమంది ఏం చేస్తారంటే ఈ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ప్రింట్ వేసేసుకుంటారు. మనం ఏ డిజైన్ కుట్టాలనుకుంటున్నామో ఆ డిజైన్ ప్రింట్ వేసుకుని స్టార్ట్ చేసి కుట్టుకుంటారు. నేనైతే ఎప్పుడు కూడా ఫస్ట్ ఈ లైన్ కుట్టేసి దాని పక్కన డిజైన్ వేసుకుంటాను, ఎందుకంటే గ్యాప్ రాదని చెప్పేసి. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ ఇక్కడ థ్రెడ్ లైన్ లాగేస్తున్నాను. వర్క్ చేయడానికి ముందే ఒక న్యూస్ పేపర్ తీసుకుని ఫ్రేమ్ కింద మనం న్యూస్ పేపర్ పెట్టుకోవాలి. ఈ విధంగా పెద్ద ఫ్రేమ్ కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. అదే కొంచెం చిన్న ఫ్రేమ్ అయినా లేదా ఎడ్జెస్లో కొంచెం పేపర్ బయటకు వచ్చినా కానీ మన ఎక్స్ట్రా పేపర్ని కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. దీనికంటే ఎక్స్ట్రా ఏం రాలేదు, అందుకని చెప్పేసి నేను నార్మల్గా కుట్టేస్తున్నాను. ఫస్ట్ రఫ్గా ఇలా ఒక లైన్ కుట్టుకోవాలి. ఎక్కడన్నా మొత్తం లైన్ చూసేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఎక్కడన్నా కొంచెం వంక టింకర్ వచ్చినట్లు అనిపిస్తే నెక్స్ట్ మనం కంటిన్యూ చేసేటప్పుడు సెకండ్ టైం వెళ్తాం కదా, రిటర్న్ వెళ్ళేటప్పుడు మొత్తం సరి చేసుకుంటూ మందంగా కుట్టుకోవాలి. మనం ఏ డిజైన్ కుట్టాలనుకుంటున్నామో ఆ డిజైన్ తీసుకుని ముందుగా మిడ్ లైన్ ఉంది కదా, ఫస్ట్ మధ్యలో ఉన్న లైన్ పక్కగా ఈ ఫ్లవర్ని పెట్టుకుని ఫస్ట్ ఒక పువ్వు వేసుకోవాలి. ఈ ప్రింట్ వేసే విధానాన్ని నేను ఆల్రెడీ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి కావలిస్తే. ఈ విధంగా ఫస్ట్ ఫ్లవర్ వేసుకుని
ఇలా. తర్వాత నెక్స్ట్ ప్యాటర్న్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా ఒక సైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్ ఇటు కూడా ఈ పువ్వుకి మధ్యగా చూసుకుని ఇది కొంచెం లిక్విడ్ ఎక్కువ పడడం వల్ల అలా అయిపోయింది. కొంచెం లిక్విడ్ తక్కువే పట్టుకోండి. ఈ విధంగా మొత్తం ప్రింట్ వేసేసుకోవాలి. మనం ఏ డిజైన్ వేసుకోవాలనుకున్నాం ఆ డిజైన్ మిడిల్లో ఇక్కడ ఒక 2 పువ్వుల పైన ఇంకొక పువ్వు వచ్చేటట్లు చూసుకుని ఇక్కడ కూడా ఒక పువ్వుని మనం వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ప్రింట్ వేసుకున్న తర్వాత మనం ఎక్కడెక్కడ బుటీలు కుట్టాలనుకుంటున్నామో అక్కడ కూడా బుటీస్కి మార్కింగ్ పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఫస్ట్ ఏదైనా ఒక దారం తీసుకున్నామంటే, శారీ కలర్ తీసుకున్నామంటే ఆ దారంతో కుట్టాల్సినవన్నీ కూడా ఒకసారి కంప్లీట్ చేసుకునేలాగా ఉండాలి. ఎందుకంటే మనకి టైం సేవ్ అవుతుంది. ఫస్ట్ ఇలా శారీలో బ్లూ కలర్ ఉంది, ఈ బ్లూ కలర్ దారం తీసుకున్నాను అనుకో, ఈ దారంతో కంప్లీట్ చేయాల్సిందంతా వర్క్ కంప్లీట్ చేసేయాలి. అంటే ఇక్కడ పూలకు వేస్తాను, తర్వాత బుటీస్కి వేస్తాను, అలా ఎక్కడెక్కడ వేస్తామో చూసుకుని మొత్తం ఒకసారి ఒక దారం పెట్టాము అంటే ఆ కలర్ దారం మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయేలాగా చూసుకోవాలి ఫ్రేమ్లో. తర్వాత రెండో దారం పెట్టుకుంటే రెండో కలర్ది కంప్లీట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఈ బ్లూ కలర్ దారాన్ని యూజ్ చేస్తూ ఈ ఫ్లవర్స్ మొత్తం కుట్టేస్తున్నాను. అలాగే బుటీస్కి కూడా మొత్తం బ్లూ కలర్ యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం పువ్వులను కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం బూటీస్ని వేసుకోవాలి. ఇప్పుడు క్రీమ్ కలర్ దారం తీసుకొని ఇక్కడ ఆకుల్లాగా కంప్లీట్ చేసేసుకోవాలి మొత్తం. ఇప్పుడు క్రీమ్ కలర్ దారం తీసుకొని ఇక్కడ ఆకులన్నీ కుట్టేసుకోవాలి. ఈ విధంగా ఆకుల్ని కుట్టేసుకున్న తర్వాత ఈ పూల మధ్యలో బుటీని కూడా కంప్లీట్ చేసేసుకోవాలి.
విధంగా మొత్తం డిజైన్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఇది లైట్ కలర్ శారీ అవ్వడం వల్ల వైట్ కలరు అంత ఎక్స్పోజ్ అవ్వట్లేదు, ఈ క్రీమ్ కలర్ అనేది. దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే బ్లూ కలర్తో అవుట్లైన్ ఇచ్చి లీఫ్ అన్న ఫీలింగ్ కోసం మధ్యలో కూడా ఇలా ఒక లైన్ రానిస్తున్నాను. అప్పుడు మొత్తం డిజైన్ అంతా కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.